నీళ్లే కదా మెయిన్ స్లోగన్. ఆ నీళ్ళ కోసం ఇప్పటికీ కొట్లాడుకుంటున్న సిచ్యువేషన్. రైట్, జయరామ్ గారు ఏం చెప్తారు? జితేందర్ గారు అయితే చెప్పారు ప్రయారిటీలో అంటే అది ఒక్కటే కాదు కదా తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి సమస్యల్లో ఉన్నటువంటి అంశము, అవసరమైతే రిపేర్లు చేయిస్తామన్న విధంగా ఆయన మాట్లాడుతున్నటువంటి పరిస్థితి. అంటే ఏమనుకోవాలి, తేల్చేస్తున్నారు, లేదంటే వాళ్ళ ప్రయారిటీ లిస్ట్ లోనే లేదనుకోవాలి రిపేర్లు చేయడం? ఇది మీరు చెప్పింది కరెక్ట్ శివ. ఒక్క శ్రీశైలం ప్రాజెక్టు ఒక్కటే కాదు, అనేక సమస్యలు రాష్ట్రంలో ఉన్నాయి. ఈ సమస్యలన్నింటినీ పక్కదోవ పట్టియడం కోసము కాంగ్రెస్ ప్రయత్నం చేస్తుంటే ఒకవైపు ప్రతిపక్షాలు నిద్రపోతున్నాయి అనేది ప్రజలు ప్రతిపక్షంలాగా మాట్లాడాల్సి వస్తుంది. ఇక్కడ ఇది మాత్రమే కాదు కదా, ఇప్పుడు రైతులకు అనేక సమస్యలు, ఇప్పుడు వాటర్ సమస్య, వాటర్ బాగుంటే ఎరువుల సమస్య, ఆ తర్వాత గిట్టుబాటు సమస్య, ఆ తర్వాత పరిస్థితులకు అనుకూలిస్తూ లేవు, పంటలు వస్తున్న సమస్య, ఇన్ని సమస్యలు ఉన్నాయి. ఇవన్నింటిని మనం ఓవర్కమ్ చేయాలంటే ఒక రోజున అయ్యే పని కాదు కదా. ఇప్పటి వరకు మీరు గిట్టుబాటు ధర ఏమైనా ఇస్తారంటే అది లేదు. సరే, కళ్ళల్లో వడ్లు ఏమైనా కొంటారంటే అది కాదు, పంట వస్తుందంటే కొంటారంటే అది కాదు. అంటే ఎప్పుడు కూడా ఏదో ఒక సమస్యను తీసుకొచ్చి ముందు పెట్టేసి అది పరిష్కరించకుండా రాజకీయం మాత్రమే చేస్తున్నారు. అది విషయం కరెక్ట్ కాదా? నెక్స్ట్ విద్య, వైద్యం ప్రజలకు చాలా కీలకమైనది. దీనిపైన మీ కార్యాచరణ ఏమున్నది? ఈరోజు ఆల్కహాల్, విపరీతమైన ఆల్కహాల్ రాష్ట్రం లోపల, తెలుగు రాష్ట్రాలలో ఈరోజు ఉంది అనుకో, ఒక రాష్ట్రంలో కాదు భారతదేశం మొత్తం మీద ఇట్లే వచ్చింది. కానీ అలాగని చెప్పేసి యువతలో పట్టే విధంగా ఉండకూడదు కదా. ఇలా సమస్యలన్నింటినీ ఏకరువు పెడితే ఈరోజు సమస్యల సుడిగుండం లాగా ఉన్నది రాష్ట్రము. దాన్ని పరిష్కరించుకొని పాలన జరపాలి తప్పితే ప్రతిపక్ష పార్టీలు వేసే ట్రాప్ లో పాలకులు పడుతున్నారు అనేది నా ఫీలింగ్, నా సలహా. ఇప్పటికైనా మీరు ప్రజల మీద, పాలన మీద కాన్సన్ట్రేట్ చేస్తే రానున్న నా టార్గెట్ 10 ఏళ్ల టార్గెట్ ఉంటుంది. లేదు అనుకుంటే ఇంకొక 20 సంవత్సరాల వరకు కూడా కాంగ్రెస్ తెలంగాణలో బ్రతకడం. నరసింహారెడ్డి గారు కంక్లూడ్ ఏం చెప్తారు? ఇప్పుడు ఇందాక జయరామ్ అన్న గారు అన్నారు ఏంటంటే రాజకీయం చేయొద్దు అని. నేను అనేది ఏంటంటే ఇవాళ రైతులకు వాటర్ ఇవ్వాల్సింది ఫస్ట్ బీజేపీ సిబిఐకి ఇస్తే సిబిఐ వచ్చి వాటర్ ఇయ్యేది. సో ఇది మనందరం గమనించాలి. సో సిబిఐ ఈడ స్కామ్ అయిందా, ఎన్ని డబ్బులు తిన్నారని దాని ఎంక్వైరీ అది చేస్తుంది. సెంట్రల్ ప్రభుత్వం ఆధీనంలో ఉన్న ఎన్డీఎస్ఏ రిపోర్ట్ ఇచ్చి సంవత్సరంన్నర అయినా కానీ నిద్రపోయిన కాంగ్రెస్ పార్టీ ఇవాళ రైతుల గురించి పట్టించుకోకుండా ఇప్పుడు జయరామ్ అన్న అన్నట్టు ఫెర్టిలైజర్స్ కేంద్రం ఇస్తున్నా కానీ పంపిణీ చేసే శాతగాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం ఇవాళ మన మంత్రులందరూ పోయి అడగంగానే కేంద్రం ఇమ్మీడియట్ గా 10 మెట్రిక్ టన్ల ప్యాడీ కొనడానికే సిద్ధంగా ఉంది అని చెప్పి గతంలో ఉన్నదానికంటే 10 మెట్రిక్ టన్లు పెంచింది. సో మనకు అవసరాలు తగ్గట్టు కేంద్రం నిర్ణయాలు తీసుకుంటుంది, అవసరాలు తగ్గట్టు తీసుకుంటుంది. కాకపోతే ఇక్కడ ఏమైతుందంటే ప్రొక్యూర్మెంట్ అనేది రాష్ట్రం చేసి కేంద్రానికి ఇవ్వాలి. ప్రొక్యూర్మెంట్ కేంద్రాలు పెట్టడంలో రాష్ట్ర ప్రభుత్వం ఫెయిల్ అయింది, ఎరువులు ఇవ్వడంలో రాష్ట్ర ప్రభుత్వం ఫెయిల్ అయింది, నీళ్లు ఇవ్వడంలో రాష్ట్ర ప్రభుత్వం ఫెయిల్ అయింది. ఇవన్నీ ప్రజలందరూ గమనిస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వానికి ఇయాలటికి కూడా కాళేశ్వరం రూట్ మ్యాప్ ఇప్పటికి కూడా క్లారిటీ లేదు. వాళ్ళు అధికారంలోకి వచ్చి 2.5-3 ఏళ్ళు దగ్గరకు వస్తున్నా గానీ ఎట్లా ప్రొసీడ్ అయిదాము, ఏం చేద్దాము. నిన్నొచ్చింది ఏది జియోటెక్నికల్ రిపోర్ట్ నిన్నొచ్చింది. ఇన్ని రోజులు 2.5 ఏళ్ల నుంచి మీరు ఏం చేసిరు? 2.5 ఏళ్ల నుంచి గ్రౌండ్ పెనట్రేషన్ రేడార్ రిపోర్ట్ నిన్నొచ్చింది. 2.5 ఏళ్ల నుంచి మీరు నిద్రపోయి వర్షాలు పడి నీళ్ళు వచ్చే టైంకి మీరు రిపోర్ట్ తీసుకొని మీరేం చేస్తారు? రిపోర్టు మీరు రిపేర్ చేయలేరు ఎట్లో, ఎందుకంటే ఫుల్ వాటర్ వస్తున్నాయి కాబట్టి ఇప్పుడు రిపేర్ చేసే అవకాశాలు కూడా లేవు. రైనీ సీజన్ లేనప్పుడు ఇవన్నీ రిపోర్ట్లు తెప్పించుకొని మనం రిపేర్ చేయాల్సిన అవకాశం ఉన్నప్పుడు నిద్రపోయి ఇవాళ నిద్రలేసి అయ్యో బీఆర్ఎస్ చేసింది వాస్తవం. బీఆర్ఎస్ పని అయిపోయింది. బీఆర్ఎస్ ని ప్రజలు వద్దనుకుర్రు, బీఆర్ఎస్ ని ఇంట్లో వండబెట్టిరు. మీరు కూడా ఇంట్లో వండుకున్న టైం దగ్గరకు వచ్చింది. కాకపోతే మీకున్న 2 ఏళ్ళు సద్వినియోగం చేసి రైతులకు ఏదైనా అవకాశం, రైతులకు అవసరం ఉన్నది ఏదైనా మీరు చేస్తే బాగుంటుందని భారతీయ జనతా పార్టీ మిమ్మల్ని ప్రశ్నిస్తుంది. ఓకే, దిలీప్ రెడ్డి గారు కంక్లూడ్. కేంద్రం ఆధీనంలో కడుతున్నాడు, పోలవరం కూలిపోతే అటు కేడీఎస్ఏ పోదు.
అంటే గుజరాత్ లో ప్రాజెక్టులు కూలిపోతే అక్కడికి ఎండి చేస్తావు. ఈ దేశంలో ఏడా కూలిపోయినా పోదు కానీ ఈ రాష్ట్రంలో కాళేశ్వరంలో లింక్ వల్ల సోదరా నువ్వు చెప్పినప్పుడు విన్నాం, తర్వాత సమాధానం చెప్పు. కాళేశ్వరంలో 7th బ్లాక్ లో 2 పిల్లర్లు అంటే మేడిగడ్డలో 2 పిల్లర్లు కూలిపోతే వస్తుంది. ఎలక్షన్లు రాగానే వచ్చేసి కాళేశ్వరం ఏటీఎం గా మారిందని చెప్పేసి అమిత్ షా వస్తారు, యోగి వస్తారు, ఎవరు వచ్చినా అదే అంటారు. ఇప్పటి వరకు వాళ్ళు పట్టుకుంది ఆ 10 ఏళ్ళు ఏం లేదు, ఇప్పుడు వచ్చి ఏం లేదు. వీళ్ళు ఎన్ని రిపోర్ట్లు వేసినా ఏం చేసినా మేము ఎక్కడ అవినీతికి పాల్పడలేదు కాబట్టి సచిల్గా ఉంటాం. నువ్వు సిబిఐ కాదు ఇంకేమైనా ఎంక్వైరీ చేసుకున్నా బీఆర్ఎస్ కు ఒరిగేది ఏం లేదు. ఏది జరిగినా సరే నీళ్ళు ఇవ్వాలంటున్నాం. ఇంకొకటి కరెంటు లెక్కల కథ మన కాంగ్రెస్ ప్రతినిధి గారికి చెప్పాలి. వాళ్ళు ఏం చెప్తున్నారంటే 7 రూపాయలకు యూనిటో 7.5 యూనిటో లెక్కేసి చెప్తా ఉన్నాడు. రాత్రిపూట కరెంటు మనకు ఎంత దొరుకుతుంది అంటే రూపాయన్నరకు దొరుకుతుంది. అంటే కాళేశ్వరం ప్రాజెక్ట్ లోకి ఎప్పుడు నీళ్ళు లిఫ్ట్ చేసుకోవాలి, ఎట్లా లిఫ్ట్ చేసుకోవాలని చెప్పేసి ఆ హవర్స్ అంటే హాఫ్ పీక్ అవర్స్ తీసుకొని లెక్క కట్టుకుంటే నీకు అది వయబులా కాదా తెలుస్తుంది. అసలు ఇట్లా ఈ లిఫ్ట్ ఇరిగేషన్లే వయబులా కాదా అని ఒక చర్చనే పెడితే అసలు ఇప్పుడు మన రాష్ట్రంలో ఎలిమినేటివ్ మాధవరెడ్డిది ఏఎంఆర్ ప్రాజెక్టు తప్ప ఈ రాష్ట్రంలో ఉన్న ప్రతి ప్రాజెక్టులో లిఫ్ట్ చేయాల్సిందే, నీళ్లు తీసుకురావాల్సిందే. ఎందుకంటే మన భౌగోళిక పరిస్థితి అట్లున్నదని చెప్పి చెప్తా ఉన్నాము. ఈరోజు మనం ఏదో నీ మీద నేను నా మీద నువ్వు వేసుకోవడం కాదు. జయరాం గారు అన్నట్టు ప్రజలకు ఏం మంచి జరుగుతుంది, ప్రజలకు ఎట్లా నీళ్ళు ఇవ్వాలని చెప్పేసి మనం ఫోకస్ చేస్తే మంచిగుంటుంది. రాజకీయాలు పక్కన పెడదాం, రాజకీయాలు ఎలక్షన్ల ముందు చేసుకుంటా ఉందాం, ఏదంటే చేసుకోవచ్చు. కానీ ఇప్పుడు మాత్రం చేయాల్సింది ఏంటంటే ప్రజలకు తక్షణమే నీరు ఎట్లా అందించాలి. అసలు ఉన్నదాన్ని చిన్నది ఎండాకాలం అంతా ఒడగొడుతుంది రిపేర్ ఆ 2 ఎండాకాలాలు ఆయన వచ్చిన తర్వాత పోయిన తర్వాత ఇప్పుడు ఏం లాభం ఉన్నది. ఇప్పుడు నువ్వు చేద్దామన్నా మొత్తం నీళ్లు ఉన్నాయి కాబట్టి నువ్వేం చేయలేవు. మళ్ళీ ఎండాకాలం అటు ఇటు అనేసరికి మీ పార్టీకో ఎండాకాలం అయిపోతుంది, మీ పార్టీయే కథం అయిపోతుంది. అప్పుడు వచ్చేది బీఆర్ఎస్ వచ్చిన తర్వాత చాలా అద్భుతంగా రిపేర్లు చేసుకుంటాం. ఇంకా కొత్తగా ఇంకేమైనా లింక్ కెనాల్స్ అవేమైనా ఉన్నా కానీ చాలా పరిపూర్ణంగా చేసుకుంటా ఉంటామని చెప్పేసి చెప్తా ఉన్నాం. రైట్, జితేందర్ గారు కంక్లూడ్. ఒకటండి, ఇప్పుడు బీజేపీ సోదరులు చెప్తున్నారు బీజేపీకి బాధ్యత లేదా అండి రాష్ట్రం మీద? 12 సంవత్సరాల నుంచి బీజేపీ గవర్నమెంట్ నువ్వు చెప్పినప్పుడు నేను మాట్లాడినా కదా, విను నరసింహారెడ్డి గారు ఒక్క నిమిషం ప్లీజ్. ఇప్పుడు ఒక్కటండి, ఇప్పుడు 10 సంవత్సరాలు పరిపాలించిన కేసీఆర్ గారు అది ఎందుకో ఈగో కోసమా దేనికోసమా కాళేశ్వరాన్ని కట్టిండు, ఆ మేడిగడ్డ దగ్గర కట్టిండు, అది ఇబ్బందులు అయినాయి. 1,00,000 కోట్లు 1,20,000 ఇవన్నీ చూస్తే దాదాపుగా ఎన్నో లక్షల కోట్ల రూపాయలు గోలెడు డబ్బు 1,50,000 కోట్లకు వస్తుంది ఈ కరెంటు బిల్లు అవన్నీ చూస్తే. ఇప్పుడు ఆయన ఈగో కోసమా దేనికోసమో ఒక జాతీయ ప్రాజెక్టు తెచ్చుకోలేకపోయాడు. 2 మంత్రులు ఉన్నారండి ఈడ మన రాష్ట్రంలో, మరి వీళ్ళకి బాధ్యత లేదా? ఈడ ఎందుకు డబ్బు తీసుకురారండి? ఎంతసేపు పదవులు అనుభవించడానిక? ఒక్క జాతీయ ప్రాజెక్టు తీసుకురావచ్చు కదా. ఆ 1,00,000 కోట్లే కాళేశ్వరందే ఖర్చు అయినటువంటి ప్రాజెక్టులు, రంగారెడ్డి ఎత్తిపోతల పథకం ప్రాజెక్టులు వీళ్ళు తీసుకురావాలి కదా. వీళ్ళ పని లేదా? వీళ్ళకి బాధ్యత లేదా? ఎంతసేపు పదవులే అనుభవిస్తారా? 2 మంత్రులు 8 మంది ఎంపీలను ఇస్తే ఈ రోజు 3వ టర్మ్ కూడా పరిపాలిస్తున్నటువంటి మోడీ గారు ఈ రాష్ట్రానికి ఇచ్చింది ఏంటండి? నీటి వనరుల విషయంలో, ప్రాజెక్టుల విషయంలో ఏమైనా ఇచ్చిండా? పక్కననేమో జాతీయ ప్రాజెక్టులు ఇస్తారు, ఇక్కడనేమో 100 రూపాయలు తీసుకపోతే 42 రూపాయలు ఇస్తారు, ఇక్కడనేమో 95 రూపాయలు ఇస్తారు. ఎక్కడనండి ఈ ప్రభుత్వం నడిపేది? ఎలా ఇంత వివక్ష చూపిస్తే ఎట్లా అవుతుంది? 1,00,000 కోట్లు ఇద్దరు కలిసి తీసుకురామనండి, 2 వైపులా ఉన్నటువంటి ప్రాజెక్టులన్నీ కంప్లీట్ అయిపోతాయి, ఇవన్నీ ప్రాబ్లమ్ సాల్వ్ అయిపోతాయి కదా. ఈ రోజు 8,20,20,000 కోట్ల రూపాయలు అనేది అప్పుల పాలైపోయింది రాష్ట్రము. అనేక రకాల ఇబ్బందులు ఉన్నప్పుడు కేంద్రం కూడా బాధ్యత ఉంది కదా. ఊరికే పదవులు పంచుకోవడమే, మంత్రులు కావడమే కాదు కదా. రాష్ట్ర అభిమానం అయితే ఒకటి మాత్రం చెప్పగలుగుతాను. ఇక్కడ ఏంటంటే రాజకీయ పార్టీలు ఇంకా రాజకీయాలు మిగతాన్ని పక్కన పెట్టేస్తే అన్ని రాష్ట్రాలు అనే విషయం కూడా పక్కడైతే ఓన్లీ ఎగ్జాంపుల్ పక్క రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ పోలవరం ప్రాజెక్టు విషయంలో చక్కచక్క పనులు కంప్లీట్ చేసుకుంటున్నారు. దానికి సెంట్రల్ గవర్నమెంట్ సహాయపడుతుంది, స్టేట్ గవర్నమెంట్ పనులు చేస్తున్నది. ఇక్కడ అన్ని విషయాలలో చేదోడు వాదోడుగా ఉండే రేవంత్ రెడ్డి, స్క్రీన్ పైన విరివిరిగా బీజేపీతో కనిపించే రేవంత్ రెడ్డి మరి శ్రీశైలం ప్రాజెక్ట్ ని దాన్ని జాతీయ ప్రాజెక్టుగా చేయడం లోపల ఎవరు వస్తున్నారు? బీజేపీ చేయడం లోపల ఎవరు? ఇదే బీజేపీ నాయకులు అంతకు ముందు చాలా బ్రహ్మాండమైన ప్రాజెక్టు శ్రీశైలం ప్రాజెక్ట్ అని సర్టిఫికేట్ ఇచ్చేసింది గడ్కరీ గారు. మరి అంత బ్రహ్మాండమైన ప్రాజెక్టు ఇప్పుడు ఇబ్బందికరంగా మారడానికి గల కారణాలు మీరన్నా తెలుసుకోవాలి కదా. సరే, ప్రజల విషయం పక్కన పెట్టండి. ప్రభుత్వం మీరు రేపు
బీజేపీ తెలంగాణను టార్గెట్ చేస్తామో తెలంగాణ మాదే అని చెప్పుకుంటున్నారు అనే విధంగా ఉన్నప్పుడు మాటలు మాత్రం కాదు, చేతలు కూడా ఉండాలి కదా. రేపు ప్రజలకు మాకు ఇది కావాలి అన్నప్పుడు బీజేపీ స్వయంగా ప్రజల కోసం ఏం చేసిందనే ప్రశ్నకు ఏమైనా ఉందా తెలంగాణ లోపల కాంట్రిబ్యూషన్? నరసింహారెడ్డి ఒక్క నిమిషం, కాంట్రిబ్యూషన్ నేను మీకోసం మాట్లాడుతున్నాను. కాంట్రిబ్యూషన్ ఏమైనా ఉందా? మరి ఏ కాంట్రిబ్యూషన్ లేని బీజేపీ రేపు ఓటర్లు అడగటం లోపల ఎలా పెనిట్రేట్ అవుతుంది ప్రజల మధ్యలో, ఎలా ప్రజల మధ్యలోకి వెళ్తుంది? మనం ఏమి ఇయ్యము, పక్క రాష్ట్రానికి ఇచ్చేసి ఈ రాష్ట్రంలో ఓట్లు అడుగుతారా? కేసీఆర్ గారు ఒక మంచి జోక్గా కూడా మంచి మాట అంటారు, అరే భయ్ పక్కూరు చేతుల్లో కత్తి పెట్టి నన్ను యుద్ధం చేయమంటారు ఏంద్రా అన్నట్టు. పక్కూళ్ళకేమో పైసలు ఇచ్చేసి ఇక్కడ ఓట్లు అడిగితే మాలాంటిలో ఉన్నాం కదా, ఏం జరుగుతుందో చెప్పడానికి. రైట్ రైట్ నరసింహారెడ్డి గారు ఏం చెప్తారు ఫైనల్ గా 1 minute లో కంప్లీట్? 1 minute లో నేను అర్థం చేస్తా. ఇప్పుడు ఆదిలాబాద్ ఎయిర్పోర్ట్, వరంగల్ ఎయిర్పోర్ట్, కాజీపేట్ వ్యాగన్ ఫ్యాక్టరీ, జైరాబాద్ ఇండస్ట్రియల్ పార్కు, దేశంలో 7 బుల్లెట్ ట్రైన్లు వస్తే 3 బుల్లెట్ ట్రైన్లు హైదరాబాద్, ఇవన్నీ సెంట్రల్ ఇచ్చినాయి కదా. నేను జయరాం సార్ గారిని అడుగుతున్నాను. నీళ్ళది కూడా చెప్తా. నీళ్ళది ఏంటంటే కాళేశ్వరం కు డిపిఆర్ కూడా తయారు చేయలే కేసీఆర్. నేనే ఇంజనీరు, నదులకు నడకని ఎంపిన, నేను చెప్పిన నదులు పోతే అని చెప్పి వాళ్ళు డిసైడ్ చేసి సెంటర్ ఏం చేయాలి అంటే నువ్వు ప్రాపర్ డిపిఆర్ ఇవ్వాలి, ఇంజనీర్స్ కన్సల్ట్ ఇవ్వాలి, ఏది లేకుండా నేనే చేసుకుంటాను ఇష్టం వచ్చినట్టు చేసి సెంటర్ ఇవ్వాలి అంటే అది తప్పు కదా. నువ్వు ప్రాపర్ డిపిఆర్ ఇచ్చి ప్రాపర్ ప్రొసీజర్ ఫాలో అయ్యి ఏదైనా ఇవ్వాలి. సెంటర్ చేతులున్న ప్రతి ఒక్క పని సెంటర్ ఇలా చేస్తుంది. 32 రైల్వే స్టేషన్స్ ఆధునీకరణ చేస్తుంది. మన తెలంగాణ కాదా అని ఆ పైసలు ఆదిలాబాద్ ఎయిర్పోర్ట్ తెలంగాణ. ఓకే నరసింహారెడ్డి గారు, జయరాం గారు చెప్పండి. ఇవన్నీ తెలంగాణ కాదా? ఎయిర్పోర్ట్లు ప్రజల కోసం ఇచ్చినవి కాదు, ప్రభుత్వాలు డెవలప్మెంట్ ఎవరికి వస్తుంది? ప్రజలకు బస్ స్టాండ్లు ఇవ్వండి, ప్రజలకు బస్సులు ఇవ్వండి, ప్రజలకు తిండిని ఇవ్వండి, ఆరోగ్యాన్ని ఇవ్వండి, ప్రజలకు ఓకే నరసింహారెడ్డి గారు, జయరాం గారు ఓకే. సరే, ఇప్పుడు కేంద్రం ఏం చేసిందో ఏం చేయలేదో తెలంగాణ ప్రజలకు తెలుసు. మన రూపాయి కడితే కేవలం 42 పైసలే వస్తున్నాయి. ఈరోజు ఏంటంటే బీహార్ కు పక్క రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్ కోసమే కేంద్ర ప్రభుత్వం ఉన్నట్టున్నది. ఈ రోజు మీరు వాళ్ళకు ఎక్కడైతే పథకాలు ఇచ్చిరో వాళ్ళు కూడా మీకు ఓట్లేస్తారో తెలియదు. కానీ ఈ తెలంగాణ ప్రజలకు చేస్తున్నట్టు అన్యాయం తెలంగాణ ప్రజలు చాలా కళ్ళకు కట్టినట్టు చూస్తా ఉన్నారు. ఎప్పుడైనా సరే పోయినసారి 8 ఎంపీలను ఎందుకు గెలిపించారో నాయన అని చెప్పేసి ఈరోజు బాధపడే పరిస్థితి తీసుకొచ్చారు బీజేపీకి రానున్న ఎంపీ ఎలక్షన్ లో 0, ప్రతి దాంట్లో 0 అవడం ఖాయం. ఎందుకంటే మీరు ఇచ్చేది 0 ఈ రాష్ట్రానికి. ఈరోజు కేంద్రంలో 8+8 కాంగ్రెస్ బీజేపీలు ఉన్నా గానీ ఈరోజు రాష్ట్రానికి 0% నిధులు వస్తా ఉన్నాయి. ఎందుకంటే రేవంత్ రెడ్డి గారు తన సొంత పనులకు, తన ఓటుకు నోటు కేసు, ఇంకో కేసుకో భయపడి గట్టిగా కేంద్రాన్ని అడుగుతలేడు. ఆడపోయి బడే బాయ్ అంటాడు, ఈడపోయి చోటే బాయ్ ఏం చేస్తానంటే బడే బాయ్ రే కాముషుండు లేదంటే కేసు తీస్తా